హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దుర్గాదేవి రహస్యం. అరణ్యంలోని దేవాలయం. చాలా కాలం క్రితం దట్టమైన అరణ్యం మధ్యలో ఎవరికీ తెలియని ఒక పాడుబడిన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాని గోడలపై చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఉండేవి. అయితే రాత్రుళ్ళు అక్కడ నుండి వింత శబ్దాలు వినిపించేవి. ఆ అరణ్యం గుండా వెళ్ళేవారు ఆ శబ్దాలను విని భయభ్రాంతులయ్యేవారు. ఆ అరణ్యానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఆదిశక్తి అనే పేరు గల ఒక యువతి ఉండేది. ఆమె చాలా ధైర్యవంతురాలు మరియు భక్తిపరురాలు. ఆ దేవాలయం గురించి, అక్కడి రహస్య శబ్దాల గురించి విన్నప్పుడు ఆమెకు నిజం తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఆమె ఆ దేవాలయం వైపు బయలుదేరింది. ఆమె దేవాలయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ప్రకాశం కనిపించింది. ఆ దేవాలయం లోపలికి వెళ్ళగానే ఒక పురాతనమైన పుస్తకం కనిపించింది. ఆ పుస్తకంలో దుర్గాదేవికి సంబంధించిన ఒక అరుదైన మంత్రం ఉంది. అది ఎవరికీ తెలియదు. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా దేవాలయంలోని వింత శబ్దాల రహస్యం తెలుస్తుందని అందులో ఉంది. ఆదిశక్తి ఆ మంత్రాన్ని జపించడం ప్రారంభించింది. ఆమె మంత్రాన్ని జపిస్తుండగా ఆ దేవాలయం అంతా ఒక దివ్యకాంతితో వెలిగిపోయింది. అప్పుడు ఆదిశక్తి ముందు స్వయంగా దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అయితే ఆమె మామూలు రూపంలో కాకుండా ఒక యోగిని రూపంలో, ప్రశాంతమైన ముఖంతో, 4 చేతులలో ఆయుధాలు లేకుండా కేవలం జ్ఞానముద్రతో దర్శనమిచ్చింది. దుర్గాదేవి ఆదిశక్తితో ఇలా అంది, బిడ్డా, ఈ దేవాలయం కేవలం యుద్ధాలకి, రాక్షస సంహారాలకి మాత్రమే సంబంధించినది కాదు. ఇది జ్ఞానానికి, శాంతికి సంబంధించిన ఒక పురాతన శక్తి కేంద్రం. ఇక్కడ వినిపించే శబ్దాలు నా మౌన ధ్యానానికి సంబంధించినవి. అవి విశ్వం యొక్క లయ, జ్ఞానం యొక్క ప్రతిధ్వని. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా నువ్వు ఈ రహస్యాన్ని కనుగొన్నావు. ఆమె తన నిజమైన రూపాన్ని ఆవిష్కరించింది. ఆదిశక్తికి దుర్గాదేవి మహిమాన్వితమైన రూపాన్ని చూపించింది. ఆమె అష్టభుజాలతో, వివిధ ఆయుధాలతో సింహవాహినిగా దర్శనమిచ్చింది. అయితే ఈ రూపంలో ఆమె శాంతంగా, దైవికమైన చిరునవ్వుతో ఉంది, భీకరంగా కాకుండా. దుర్గాదేవి ఆదిశక్తిని ఆశీర్వదించి ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించింది. దుర్గ కేవలం వినాశకారిణి కాదు, ఆమె జ్ఞానప్రదాయిని, విశ్వానికి మూలశక్తి అని తెలియజేసింది. అప్పటి నుండి ఆ దేవాలయం జ్ఞానానికి, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా మారింది. ఆదిశక్తి ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి దుర్గాదేవి జ్ఞాన రూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ కథ ద్వారా దుర్గాదేవి కేవలం రాక్షస సంహారిణి మాత్రమే కాదు, ఆమె అంతటా నిండి ఉన్న జ్ఞానం, శాంతి,